యేసుక్రీస్తు నామంలో క్రాంతి టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. క్రీస్తు పునరుద్ధాన సహవాసము ద్వారా మీరు వాక్యంతో ఎంతో బలపడుచున్నారని మేము నమ్ముచున్నాము. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ ద్వారా మేము ఎంతగానో సంతోషించుచున్నాము. ఈ కార్యక్రమం మరింత ముందుకు సాగాలని మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయగలరు. ఇప్పుడు మా తండ్రి గారు బ్రదర్ ఎం శ్యామ్ గారు వాక్యాన్ని అందించెదరు. మీ అందరికీ మా హృదయపూర్వక వందనం. యెహోవా కనుదృష్టి లోకమంతయు కూడా సంచారం చేయను. ఏంటంట, నువ్వు ముందు ప్రార్థించినప్పుడు ఎలాగుందో, నువ్వు ఒకప్పుడు బాగున్న తర్వాత ఒక ఎత్తుకెళ్ళాక వచ్చినప్పుడు ఎలాగున్నావో, మన బాధల్లో మనం మొరపెట్టినప్పుడు మన దిక్కు మొక్కు చూసిన దేవుడు మనల్ని కూడా మళ్ళీ చివరి కాలంలో మనం ఏం చేస్తామని మనల్ని కూడా ఆయన పరిశీలన చేస్తుంటాడు. కనుక అటు విధంగా ఇక్కడ మరి ఆ యొక్క ఆశాకాలంలో అలా జరిగింది. అయితే ఇక్కడ చూడండి, మళ్ళీ యెహోషాపాతు అండి. యెహోషాపాతు 25 సంవత్సరాల మంచితనంగానే ఆయన పరిపాలన జరిగించాడు. ఈ యెహోషాపాతుకి ఇక్కడ ఆపోజిట్ రాజు ఎవరు? అహాబ్ అన్నమాట అండి. యెహోషాపాతుకి ఆపోజిట్ రాజు ఎవరండి? అహాబ్ అన్నమాట. ఈ అహాబు 22 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 22 సంవత్సరాలు కూడా పరిపాలన చేసి చెడుతనమే జరిగించాడండి. అహాబు అంటే తెలుసు కదా, నాబోతు యొక్క ద్రాక్ష తోటని అతను ఏం చేశాడంటే మరి వశపరుచుకుని మరి ఇద్దరు అబద్ధ సాక్షులు పెట్టి ఆ యొక్క పొలాన్ని కూడా తీసుకోవడం జరిగింది. కనుక ఇక్కడేంటి, అప్పటి నుంచి దేవుడు ఏంటంటే యజబేలు తన భార్య, ఈ విధంగా రకరకాల ఎన్నో రకాలు ఉన్నాయి, మనకు బైబిల్ తెలుసు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంటే అహాబు యొక్క అందరికంటే ఎక్కువ చెడుతనం చేయించడానికి ఇతను ప్రయత్నం చేశాడు. ఎలాగంటే అహాబు ద్వారా అన్యుల దేశపు బయలు దేవతను పూజించేవాడిగా స్థాపించబడిన ఏలియా దేవుని పక్షంగా నిలిచెను, సిరియా వారితో అరామేయులతో యుద్ధం చేశాను. అంటే ఇక్కడ ఏంటంటే అహాబు ఏంటంటే అతను కూడా అన్య దేశపు రాజులతో కలిసిపోయి విగ్రహారాధనకి ప్రోత్సహించడం చేయడం జరిగినప్పుడు సరే ఇక్కడ ఏంటంటే వీరు చూస్తేనేమో విగ్రహ సంబంధమైన రాజ్యంగా అయిపోయింది. ఏంటంటే బయలు దేవతను పూజించేవారుగా బయలు ప్రవక్తలంతా కూడా ఈ యొక్క ఇశ్రాయేల్ 10 గోత్రంలో కూడా దాను మొదలుకొని బేతేలు వరకు ఉన్నవారంతా కూడా ఆ విధంగా ఉండేవారు. ఆ విధంగా ఉంటున్నప్పుడు ఇక్కడ వీరి ఆచారం ఏంటంటే యూదులు వచ్చి ఇశ్రాయేల్తో విజయం అందుకోకూడదు. అంటే యూదా జనాంగం వచ్చి ఎప్పుడైతే విడిపోయారో వీరేమో నిజమైన దేవుని భక్తులు, వీరేమో బయలు దేవతను ఆరాధిస్తున్నారు కాబట్టి వీరి పిల్లల్ని వీరికి ఇవ్వకూడదు అన్నమాట. వీరి ఇవ్వకూడదు. అలాంటి సమయంలో ఏం చేసంటే యెహోషాపాతు అహాబు కూడా వాళ్ళిద్దరూ వియ్యంకులు అయ్యారండి. ఏమయ్యారండి? వాళ్ళిద్దరు కూడా ఒకరి కుమార్తెలు ఒకరు పిల్లలు వాళ్ళకి ఇచ్చుకుని వాళ్ళిద్దరు కూడా ఏమయ్యారు? వియ్యంకులు అయ్యారు. వియ్యంకులు అయిన వాళ్ళు ఏం చేశారు? ఊరుకున్నారా? అంటే వియ్యంకులు ఇద్దరు ఎప్పుడైతే అయ్యారో, ఓ నాయన యెహోషాపాతు ఇయ్యంకుడా నేను కయ్యానికి వెళ్తున్నాను రా బాబు, సిరియా దేశం మీదకి నువ్వు వస్తావా అన్నాడు. మరి ఇయ్యంకుడు పిలిస్తే మరి కయ్యానికి వెళ్ళకపోతే ఎలా కూతుంది? మరి వెళ్ళాలి కదా, సరే వస్తాను అన్నాడు. వస్తానని చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే సంభాషణ అనమాట. సరే ఇక్కడ చాలామంది ఉన్నారు కనుక అయితే మరి అయ్యాక నువ్వు కయ్యానికి వస్తావా అంటే ఈ లోపల ఈ బయలుదేవతకు సంబంధించినటువంటి ఇశ్రాయేల్ ప్రజల్లో కొంతమంది ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరి వాళ్ళు ఏమంటున్నారు, ఓ నాయన అహాబు నువ్వేమో యుద్ధానికి వెళితే నిన్నేమో దేవుడేమో జయమిస్తానంటున్నాడు, ఇదిగో ఈ గొర్రెపోతు కొమ్ములు తీసుకో, అవి పట్టుకెళ్ళి నువ్వు కచ్చ ఒకరిని పొడి చేయనాయనా అని చెప్తున్నాడు. చెప్తా ఉంటే ఈ లోపల యెహోషాపాతు యూదా జనం కదా, వీళ్ళు నిజమైన కొద్ది గొప్ప దేవుని యందు భయము భక్తి ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఎలాగ దేవుని దగ్గర కనిపెడుతూనే ఉన్నారు కాబట్టి ఇతను ఏం చేశాడంటే ఇలా కాదు మరి ఇక్కడ చూద్దండి, అహాబు కోసం చదివాం కదా మనం. అహాబు చేశాడు. అహాబు ద్వారా అన్య దేశపు బయలుదేవతను పూజించి విదేశీయులుగా స్థాపించబడిన ఏలియా దేవుని పక్షంలో నిలిచి సిరియాతో అరామీలతో ఇది అంటే ఏలియా అంటే ఇక్కడ ఇదే ఇశ్రాయేల్ ప్రజలు, కన్ఫ్యూజ్ అవ్వకుండా దేవుని ప్రజలారా, ఇదే ఇశ్రాయేల్ ప్రజలు విడిపోయిన ఇశ్రాయేల్ గోత్రం వారు ఏం చేస్తారంటే ఆ యొక్క మొదటి రాజుల 18వ అధ్యాయంలో ఆ యొక్క పర్వతం మీద ఉండి ఆ బయలుదేవత బొమ్మనే వారు బయలుదేవతకు పూజిస్తూ ఇదిగో మరి అప్పుడు అన్నాడు, ఏలియాకి కోపం వచ్చింది, మీరు నిజమైన దేవుని మానేసి మీరు ఎందుకు ఈ విధంగా చేస్తారంటే పాపం ఇశ్రాయేల్ యొక్క గోత్రంలో కూడా మంచి ప్రవక్తలు కూడా కొంతమంది ఉన్నారండి. ఉన్నప్పటికీ వీరి మాట ఆలకించకుండా వాళ్ళు మీ దేవుడు గొప్పడా మన దేవుడు గొప్పడా చూద్దాం రండి అని చెప్పి అక్కడ ఏంటంటే వారంతా బయలుదేవతగా ప్రార్థన చేసి రెక్కేసి గోకేసుకుంటే ఇక్కడ ఏలియా గారు ఏంటంటే యెహోవా దేవుని నామని ప్రార్థన ఎప్పుడు చేశారు, మరి పైన ఉన్న మాంసం, అగ్ని, నీళ్లు, ఈ యొక్క బొగ్గు ఇవన్నీ కూడా కాలుకుంటూ అడుగు నుంచి కాలుకుంటూ అలాగా వచ్చి కనుక అటు విధంగా గొప్ప ఆశ్చర్యకార్యం అక్కడ జరిగింది. ఇటువంటి ఈ అహాబు కాలంలో మరి ఈ విధంగా జరిగితే ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడండి, యెహోషాపాతు ఎప్పుడైతే కయ్యానికి రమ్మన్నారో కయ్యానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ అడిగాడు అనమాట,
అయితే మీ దేశంలో మరి ఎవరో లేరే అంటే యెహోషాపాతుకి డౌట్ వచ్చి అలా కదా మీ వాళ్ళంతా కూడా నిజం చెప్తున్నారో లేదో నాకు తెలియట్లేదు, ఓ పని చేద్దాం మనం, మరి ఇమ్లా కుమారుడు అన్నవాడు మీకా అన్నవాడు అక్కడ ఉన్నాడు, వాడిని పిలవనంపిద్దాము, వాడు పిలిచినప్పుడు వాడు దర్శనం చూస్తాడు, దేవునితో మాట్లాడినప్పుడు మనం వెళ్దాము అన్నాడు. సరే అయితే పిలవనంపించు అని. పిలవనంపించు అంటే పిలిచాడండి. పిలిచిన తర్వాత ఇతను మీకా ఏం చేస్తాడండి, నేను పాపం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఓ దేవా యెహోవా దేవా, ఇదిగో నాయన మరి అహాబు అలాగే యెహోషాపాతు వీరంతా కూడా సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నారు, నువ్వు జయమిస్తావా అంటే జయమిస్తాను వెళ్ళమని. అప్పుడు డౌట్ వచ్చిందండి యెహోషాపాతుకి, లేదు 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 నువ్వు తేడాగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే అంతకుముందు తేడా వాళ్ళు 450 మంది తేడాగా ప్రవచించారు. ఈ రోజులో కూడా చాలామంది తేడాగానే, ఓ డిసెంబర్ నెలలో నీకు అద్భుతం జరుగుతుంది, సోది చెప్తున్నావా జాతకం చెప్తున్నావా మనం అంటే వింటున్నామని ఇంక మొత్తం దేశం అంతటిని ఇంకా నీ ఇష్టం వచ్చిన వేసుకోవడమే. అంటే ఉదయకాలంలో టీవీ పెట్టుకుంటూ చూడండి, ఆస్ట్రాలజీ జాతకాలు వాళ్ళ నయ్యం మన మీద. అంతకన్నా దారుణమా, అయ్యా నాకు ఎప్పుడు వస్తుంది అయ్యా, డిసెంబర్లో నీకు బాగా అయిపోతుంది, డిసెంబర్లో నువ్వు ఇల్లు కట్టేదా, డిసెంబర్లో పెళ్ళి అయిపోతా, అంత చెప్పమన్నారా మనల్ని? పరలోక రాజ్య వార్తలు చెప్పమన్నాడు తప్ప కానీ నీ సోది చెప్పొద్దని బైబిల్లో చెప్తాం. మళ్ళీ సోది ఎందుకు చెప్తాం మనం? సోది ఎందుకు చెప్పాలి మనం? పాప మళ్ళీ డిసెంబర్ నెల వారికి ఎదురు చూసి అవ్వకపోతే మళ్ళా నీరసం అయిపోతారు. అంటే ఇంతకైనా లైవ్ కార్యక్రమాలు, ఇంతకైనా ప్రోగ్రాంలని ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఏదో గంట ప్రార్థన చేసి 2 గంటలు ప్రార్థన చేసి ప్రార్థన అలవాటు అయిపోయిందని చెప్పి ప్రార్థనలో నుండి ప్రార్థనతోనే మనం అందరినీ మోసం చేయాలా? వాక్యం దగ్గరికి రండి బాబు. కస పొడిచేస్తుంటే అప్పుడు మళ్ళీ 2 చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు. మళ్ళా చేస్తున్నాడు మీకాయ, నా దేవా యెహోవా దేవా నువ్వు సెలవు ఇవ్వనైనంటే మళ్ళా ఇస్తున్నాడండి. ఇదిగో వారు వెళ్తున్నారు కానీ ఆ యొక్క మంద చెదిరిపోతుంది, వారు తిరిగి రారు అన్నాడు. అప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు యెహోషాపాతు, ఏమయ్యా ముందు అలా చెప్పావంటే, నీకు అబద్ధం ఇష్టం కాబట్టి అబద్ధమే చెప్పాడు. నీకు ముందు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, అబద్ధమే ఇష్టం, మనకు జరగకపోయింది కూడా జరిగిపోతుంది అని చెప్పినప్పుడే చెవులు ఇచ్చేస్తాం వెళ్ళి. నిజం చెప్పనే అబ్బాయి నీకు అబద్ధం ఇష్టం, దేవుడికి తెలుసండి మనకు అబద్ధం ఇష్టం కదా, అబద్ధంతోనే మనం మాట్లాడతాడు. నీకు యథార్థం ఇష్టం కదా, నీకు యథార్థమే చెప్తాడు. మనం ఏం వెళ్తాం, నాకు అంటే మనం ఏంటంటే అందరూ మన కోసమే చెప్పాలనుకున్నాం కనుక అక్కడ చెప్పారు వారు అబద్ధం ప్రవచించారని. ఏనాయన అన్నాం, వారు అబద్ధం కావాలని వారికి అవసరం కాబట్టి వారి నోట అబద్ధం ఇచ్చి అబద్ధ ప్రవక్తలు అబద్ధాన్ని ప్రవచించాను అన్నాడు. ఈ లోపల అహాబు కోపం వచ్చిందండి. కోపం వచ్చి చెంప మీద చెల్లుమని కొట్టి, నువ్వు ఇదిగో నేను తిరిగి వచ్చేవాడికి బందీ గృహాలు వేసి బంధించను, నువ్వు తిరిగి రావో నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. అంతే. వెంటనే వెళ్ళారండి. యుద్ధం జరుగుతుంది ముమ్మరంగా. మళ్ళీ ఒక చిన్న యాక్షన్ చేశారండి ఇక్కడ. యెహోషాపాతు వస్త్రాలేమో ఏమండి, యెహోషాపాతు వస్త్రాలేమో అహాబు వస్త్రాలేమో యెహోషాపాతు. వీరిద్దరు వేసుకుని యుద్ధం మంచి ముమ్మరంగా జరుగుతూ ఉందన్నమాట. మంచి ముమ్మరంగా జరుగుతున్నప్పుడు ఎవరో తెలియలేదు, గురి చూడకుండానే బాణం వేసాడటండి. ఏం చేశాడండి, పాపం గురి పెట్టలేదట, టకాలని వేసాడండి. ఏమిడికి ఏమైంది, గురి చూడకుండా ఉంటే నీడు గూడు గుచ్చిపోయిందండి, చచ్చిపోయాడండి. అమ్మ బాబో యెహోషాపాతుకు భయం వేసేసింది. దేవా నన్ను క్షమించిన ఆయన, నేను వీటితో స్నేహం చేశాను బాబోయ్ నన్ను కాపాడిన ఆయన అని ప్రార్థన చేశాడు. బుద్ధి వచ్చిందండి. మనం కూడా గురి చూసి ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎటువంటి స్నేహం ఉంది, ఎక్కడ స్నేహం ఉంది, సగం ఇటు సగం ఇట. నిన్ను కొట్టే దెబ్బ నీకు తెలియాలని అవతల కొట్టి అతను చంపాడు, నిన్ను తప్పించాడు. నీవు నన్ను ఎంత జాగ్రత్తగా ఉండాలి, నీవు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ దగ్గర కూర్చోండి, ఏది వినాలో ఏది తెలుస్తుంది. అబ్బాయి చరిత్ర మాకెందుకండి, మాకున్న రోగం పోతే చాలు, మాకున్న పోతాయి వస్తాయి, అవి సహజం. మనుషులు బ్రతికినంతకాలం. లాజరు చనిపోయాడు, లేచాడు, మళ్ళా చనిపోయాడు. మన్నా తిన్నవాడు చనిపోతాడు, రొట్టె తిన్నవాడు చనిపోతాడని. నా మాటలు ఎందుకు విశ్వసిస్తే నిత్యము జీవం ఉన్నది. యేసు మాటలో నిత్య జీవం ఉంది. యెహోవా చెప్పే స్టోరీ చరిత్రలో భయము భక్తి ఉంది. భయభక్తులు గలవారు దీవించబడతారు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగన ఆశ్రయించబడతారంటారు. ఇదిగో యెహోషాపాతుకు శ్రమ శిక్ష తగ్గింది. యెహోషాపాతు 25 సంవత్సరాలు మంచితనంగా చేశాడు. 2వ దినవృత్తాంతంలో మనం 17 అధ్యాయం 1 నుంచి చదవండి. నేను చెప్పిన చరిత్ర అంతా కావాలంటే 20 అధ్యాయం 37 వరకు మనం చూసినట్లయితే ఈ చరిత్ర అంతా అందులో రాయబడి ఉంటుంది. దేశ ప్రజలు దేవుని మార్గమునందు నడిపించును కానీ, చూసారు ఇక్కడ దేశ ప్రజలందరినీ కూడా దేవుని మార్గంలో నడిపించాడు, చాలా మంచిదే. కానీ
దుర్మార్గుడైన అహాబుతో సంధి చేసెను, మోయాబీయుల మీదను యుద్ధం చేసి దేవుని మీదను ఆధారపడి జయము పొందాను. కనుక ఏంటంటే ఈయన చెడు మార్గం నడిపించాడు, కానీ దుర్మార్గుడైన అహాబుతో సంధి చేశాడట, మోయాబీయుల మీద యుద్ధం చేసి దేవుని మీదనే ఆధారపడి జయం పొందాడు. మనం కూడా నీ స్నేహం ఎలాగుంది, నా స్నేహం ఎలాగుంది? ఇలా ఇంకా యెహోరాము అండి, ఇతను చెడు నడత నడిచి శత్రువుల చేత బాధింపబడిన వారు యెరూషలేములోని ఆస్తి అంతటిని ఆయన కుమారులందరూ కూడా తీసుకెళ్ళిపోయారండి. ఇక యెహోరాము రాజుడికి మరి శత్రువులను బాధించిన వారు యెరూషలేము అంతటిని ఆస్తిని కూడా కుమారులను కూడా తీసుకుని పోయారండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అహాబు తర్వాత అహాజ్యం ఉన్నాడండి. ఇతను 2 సంవత్సరాలు చెడుతనం చేశాడు. మోయాబీయులు తిరుగుబాటు చేసి సోమ్రోను సిరియా వారి చేత ముట్టడి వేసి రాజును వ్యాధిగ్రస్త అయి మరణించినట్టు, ఇతడు వ్యాధిగ్రస్తుడై మరణించినాడు. ఇక్కడ యెహోరాము ఉన్నాడండి, ఇతడు చెడు నడత నడిచాడు. ఎలీషా రాజుకు యుద్ధములో మరి సలహా ఇచ్చినప్పుడు అతను ఏంటంటే మరి ఇశ్రాయేలును బాధించిన తర్వాత 40 వారిని బానిసలుగా చెరగనిపోయాను. ఇక్కడ చూస్తే ఇది ఒక రకం చరిత్ర. కనుక ఈ చరిత్రలన్నీ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఒక రాజుకి ఒక రాజు, యూదులతోనేమో ఇజ్రాయేల్ని దేవుడు సంహరించాడు, వీళ్ళతో స్నేహం చేసినందుకు వీళ్ళ మీదేమో శిక్షను తప్పించి రక్షించాడు. అలాగే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇంకా యెహూ చూసినట్లయితే 28 సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ చెడుతనం చేశాడు. అహాబు సంతతి వారిని బయలు పూజ వారందరినీ చంపించిన కానీ యెరొబోము స్థాపించిన దూడలను కానీ అనుసరించి ఇశ్రాయేలు దేశం చాలా మటుకు మరి అరామీలు పాలైపోయింది. ఇతను ఏంటంటే మంచి పనే చేశాడు, కానీ మళ్ళీ ఏంటంటే యెరొబోము చేసిన యొక్క బొమ్మలను వాళ్ళు ఏం చేయలేదు, పడగొట్టలేదట, వాటిని నాశనం చేయలేదట. ఇంకా మనం చూస్తుంటే యెహూ 28 సంవత్సరాలు చేశాడు. అహాబు సంతతి వారు బయలు పూజారులందరినీ చంపించిన కానీ యెరొబోము స్థాపించిన దూడలను అనుసరించిన ఇశ్రాయేలు దేశంలో చాలా మటుకు అరామీలు పాలైంది. ఇది 10వ వచనంలో మనకు కనబడుతుంది. ఇంకా ఇది కూడా మరి తక్కువ. ఇలా చూసినట్లయితే యెహోయాషును చూసినట్లయితే 16 సంవత్సరాలు చేశాడు. ఇతను అరామీయులను 3 సార్లు అయినా జయించాడు. ఆ రోజులు మరి ఆ కాలంలో ఉన్న మరి 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 ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు 3 ముమ్మారు బాణం వేసినప్పుడు 3 సార్లే జయం పొందింది. మనకు తెలుసు. ఇవన్నీ కూడా సెకండ్ యెరొబోము అండి. ఇతను 41 సంవత్సరం పరిపాలన చేశాడు. ఇతను దేశం చాలా అభివృద్ధి చేసి రాజ్యమును స్థిరపరచను, శత్రువుల మీద జయము పొంది మరలా ఎప్పటి వల్లే సరిహద్దులను ఏర్పరచడం అతను చంపబడిను. కానీ ఇంకా మనకు చూసినట్టు జకరయ్య 6 నెలలు చేశాడు పరిపాలన. ఆ తర్వాత షల్లూము చూసినట్లయితే 6 నెలలు చేశాడు. మెనాహోము ఇక్కడ 10 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. పెకాహు 20 సంవత్సరాలు పరిపాలన చేయడింది. హోషియా ఇక్కడ చూసినట్లయితే 9 సంవత్సరాలే పరిపాలన చేయడం జరిగింది. ఈ పరిపాలనని మనం జాగ్రత్త చూసినట్లయితే ఇక్కడ ఒక్కొక్క దాంట్లో మనం చూసినట్లయితే ఇక్కడ యెరొబోము 2లో చూసినట్లయితే దేశం చాలా అభివృద్ధి చేసి రాజ్యమును స్థిరపరిచి శత్రువు మీద జయ పొంది మరలా ఎప్పటి వల్లే సరిహద్దులను ఏర్పరిచి అతడు కూడా చంపబడి. అష్షూరీయులు ఇశ్రాయేలు దేశంపై దండెత్తుగా ఈ రాజు వారికి డబ్బు ఇచ్చినందున వారు తిరిగి వెళ్ళిపోయారు. మెనాహాము ఏం చేశాడంటే మెనాహాము ఏం చేశాడంటే ఇతను అష్షూరీయుల రాజులు వీరి మీదకి ఎప్పుడైతే వస్తున్నారో వారికి అష్షూరీయులు మోయాబీయులు వీళ్ళంతా ఆ పన్ను కట్టవలసి వస్తే తిరిగి నాయన మేమే మీకు డబ్బు ఇస్తామని చెప్పి మా మీద పడదని చెప్పి అడిగినప్పుడు మరి అష్షూరు చెరలో నుంచి అష్షూరు వారి నుంచి వారు జయం పొందడం జరిగింది. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ పెకాహు చూసినట్లయితే అష్షూరీయులు మళ్ళా దండెత్తి ఆ దేశంలో అనేక గ్రామంలోను పాడు చేసి అనేక మందిని ఖైదీలుగా తీసుకుని పోయిరి. కనుక ఇశ్రాయేలు వారందరూ అష్షూరీయుల చేతను నానా దేశంలో చెదరగొట్టబడిరి. ఈ 10 గోత్రముల వారు ఎప్పుడునూ తమ దేశమునకు తిరిగి రాలేదు, ప్రపంచమంతట్లోనూ వ్యాపించరి. తదుపరి ఇశ్రాయేలు దేశములో అష్షూరీయుల చేత ఓడింపబడి వేరే జాతుల వారిని వచ్చి నివాసములు చేసుకుని ఈ విధముగా వారు శేషించిన ఇశ్రాయేలులను వివాహం చేసుకుని అక్కడ మిశ్ర జనముగా ఉద్భవించెను. వారే సమరీయులు. సమరీయులు అంటే ఎవరనుకుంటున్నారండి? సమరీయులు అంటే ఏదో పాప సుకార బావి దగ్గర సమరయ గ్రామంలో ఆ యొక్క స్త్రీని చూసి ఆమె దప్పికి వేయి నాకు నమ్మ దాహం వేస్తుంది నీళ్ళు ఇస్తామంటే ఏమని చూస్తున్నారంటే ఆమె పెద్ద వేశ్యని, ఆమె పనికి మాలిన మనిషి అని అదే గమనిస్తున్నారు. కానీ నిజమైన సత్యం గమనిస్తున్నారా? నిజమైన సత్యం గమనించట్లేదు. ఆ సమరయ స్త్రీ అంటే ఎవరో అన్యులు అనుకుంటున్నారండి. ఏమండి, దాను బేతేల్లో ఉన్నటువంటి బలహీనమైన ఇశ్రాయేలు ప్రజల్ని వారు వదిలేసి వెళ్ళిపోతే అష్షూరు వారు, సిరియా వారు, రకరకాల దేశాల వారు వచ్చి వాళ్ళ దేవతారాధన వాళ్ళకి నేర్పించేసి వారు వెళ్ళిపోతే దిక్కు తోచలేని దారిలో ఎప్పుడో చదివిన వాక్యం ఆ సమరయ స్త్రీ
హృదయంలో ఉన్నది గనక ఆమె వెంటనే తెలుసుకోగలిగిందండి. 5 భర్తలు ఉన్నారంటే మనం అనుకుంటాం కదా, 5 భర్తలు. అస్తోరోతు దేవత, ఎక్రోను దేవత, ఇక్కడ ఉన్నారు చూడండి దేవతలు, ఇందాక మేపలు చూసాం. ఈ దేవతలని ఈలగాక ఇంకా అనేక దారింట పోయి అంత పూజించమంటే ఆ బలహీనులైన ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క దానులోను బేతేల్లో నివసిస్తున్న వారు, ఆ వారు ఏం చేశారంటే సుమారు క్రీస్తు పూర్వము మరి 722 సంవత్సరాలకి వారంతా చెదిరిపోయి నిజమైన ఇశ్రాయేల్ గోత్రకథలు ఎవరు బెన్యమీనులు కానీ, ఎఫ్రాయిములు కానీ, గాదు కానీ, ఆసేరు కానీ, నఫ్తాలి కానీ, సిమియా కానీ, రూబేని కానీ ఎవరు కనబడకపోగా చివరికి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా అష్షూరు చెరలోకి, ఇశ్రాయేల్ 10 గోత్ర వారిని అష్షూరు వారు వచ్చి వారి చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు మిగిలిపోయిన వారు వీరంతా కూడా అంటే మిశ్రమ జనంగా వారే సమరయులు. ముందు అది సోమ్రోను పట్టణానికి ముందు దాన్ని షెకెముగా మాట్లాడారు. ఆ షెకెములో మొట్టమొదటిగా దహన బలి అబ్రహాము బలి అర్పించాడు. ఆ షెకెమును మళ్ళానేమో ఈ యొక్క యెరోబాము వచ్చాకేమో సోమ్రోలుగా చేశాడు. సోమ్రోల్లో ఒకటి ఆ సోమ్రోల్నేమో వాళ్ళేమో రాజధానిగా చేసుకున్నారు. వాళ్ళు రాజధానిగా చేసుకుని యూదా జనాంగానికి ఏమో యెరూషలేము పట్టణం రాజధాని అయితే ఇశ్రాయేలు ప్రజలకు ఏమో అండి యెరూషలేము పట్టణం అంటే సోమ్రోన్. ఆ సోమ్రోనే సమరయ్య. ఆ సమరయ్యే నేటి సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ అంటుంది కదా, నిజంగా అన్నిరాలైతే ఒక్క మాట మాట్లాడదాం దేవుని బిడ్డలారా, గొప్పవారులారా. నేను ఒక చిన్న మాట మాట్లాడతాను వినండి. ఆమె అన్యులైనప్పుడు మనం యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం చూస్తే ఆమె ఏమంటుంది? అన్యులకైతే తెలుస్తుందా? ఆమె ఎంత వాక్యం ధ్యానిస్తుందో చూసారా? మనం ఏమంటాం? కేవలం చూసి ఆమె సాక్ష్యం చెప్పింది, అన్యులకు చెప్పింది సాక్ష్యం. అన్యులకు సాక్ష్యం చెప్పలేదండి. తన కుటుంబంలో నశించిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో బలహీనలైనటువంటి ఆ గోత్రాల్లో మిగిలిపోయిన వారు, చెదిరిపోయిన వారు, వారికి ఆమె ఏమని చెప్తుందంటే 9వ వచనంలో చూడండి ఏమని చెప్తుంది? ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా గడుచున్నా అంటే యూదుల్లోనే గొప్పవారు మీకు గొప్ప దేవాలయం ఉంది, మీరు మాట్లాడకూడదే, మీరు మమ్మల్ని ముట్టుకోకూడదే అంటే ఏంటంటే మేము ఎప్పుడో నాశనం అయిపోయి మా జీవితం పోయింది. ఎందుకంటే మీరు మాతో మాట్లాడితే మా పాపం మీకు అంటుకుంటుంది. అనగా చేయరు. అందుకు యేసు నీవు దేవుని వరమును దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు? అది నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఇంకా చదవండి. అప్పుడు ఆ స్త్రీ ఏం మాట్లాడుతుంది చూడండి. అయ్యా ఇదిగో ఈ బావి నీళ్ళే మన పితరుల తండ్రిని యాకోబు మనకిచ్చిన ఈ బావి కదా, ఈ మన పితరుల తండ్రిని యాకోబు మనకి ఇచ్చిన ఈ బావి నీళ్ళు కదా. అంటే నీ పితరుడు నా పితరుడు ఒకడే కదా. అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నట్టుకు నీకేమీ లేదే. ఆ జీవజలం ఎలాగ నీకు ఎలా దొరుకును, నాకు ఎలా పోస్తావు? చూడు, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మనకిచ్చిన మన తండ్రి అయిన యెహోవా యాకోబు కంటే నీవు గొప్పవాడువా. చూడండి సార్, ఆ ఒక్క మాట పట్టుకోండి సార్. ఇశ్రాయేలు బిడ్డ కాబట్టి వాక్యం చెప్తుందామండి. ఆమె ఇశ్రాయేలు బిడ్డ కాబట్టి అయ్యా మనకిచ్చిన మన బావి నీళ్ళు, యాకోబు బావిని మన అంటుందండి. సంబంధం ఏంటి తెలుసా? అయ్యా మీరు మేము ఒకేసారి, కానీ ఆ యెరోబోము వల్ల రెహోబోము వల్ల రాజ్యం విడిపోయి నాశనం అయిపోయి మేము విగ్రహారాధన చేస్తూ దూడలకు, ఆవులకు, మేకలకు, కప్పలకు వీటన్నిటికీ చేసి ఏ దారంటే పోయి ఏ దండం పెట్టి చివరికి వాక్యానికి కరువు అయిపోయి అయ్యా నీలోంచే మనకు నాయనా ఆ యొక్క ఏమొస్తుందంటే నాయనా యూదుల్లోంచే రక్షణ కలిగిన కదా. ఎంత గొప్ప సాక్ష్యం చెప్తుందండి ఆవిడ. మనమేమంటామో తెలుసా? మహానుభావులు అన్యురాలు సాక్ష్యం చెప్పిందంటారు. అన్యురాలు సాక్ష్యం చెప్తే వాక్యం ఎందుకు చెప్తుందంటే అక్కడ అన్యురాలే కాదండి, ఆమె ధన్యురాలి. అయ్యా ఈ పర్వతం మీద ఆరాధించవా? ఒకప్పుడు పర్వతం మీద ఆరాధించాం కదయ్యా, ఇప్పుడేమో యెరూషలేములో దేవాలయం ఉందయ్యా. ఎక్కడనైనా ఒకప్పుడేమో దేవాలయం, ఇక్కడేమో దేవాలయం ఉంది, ఇక్కడ చూస్తే పర్వతం ఉంది, ఎక్కడ ఆరాధించాలి నాయనా? అప్పుడు చెప్తున్నాడండి యేసు ప్రభు వారు. మర్మం బయటకు వచ్చేస్తుందండి. అప్పుడు చెప్తున్నాడు ఆయన. 22వ వచనం చూడండి. నా మాట నమ్ముము,
మీరు మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ రక్షణ యూదుల నుండి వచ్చును, అయితే అయితే యథార్థముగా ఆరాధించువారు, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుదురు. తండ్రిని ఆరాధించకాలము వచ్చినమ్మా, అది ఇప్పుడును అది ఇప్పుడు వచ్చును. తన్ను ఆరాధించువారు తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నారు. తండ్రి కోరుచున్నారు. దేవుడు ఆత్మ గనుక దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించు ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. అయ్యా, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. మా పితరులు మా పితరులు ఈ పర్వతమందు ఈ పర్వతమందు ఆరాధించిరి ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలము ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని యెరూషలేములో కూడా ఉన్నదని మీరు చెప్పుదురని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, ఆయన చెప్పుదురనగా. ఒక పక్కనేమో పర్వతం మీద ఆరాధిస్తున్నారయ్యా, గెరిజుం పర్వతం ఉంది, యాబాల పర్వతం ఉంది. కానీ అవన్నీ కరెక్టే. ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నంతసేపు కూడా, రాజ్యాలు విడిపోలేనని చెప్పి కూడా, ప్రత్యక్ష గుడారు ఉన్నంతసేపు కూడా వారు దీవెనల పర్వతం మీదకి, శాపాల పర్వతం మీద కూడా వెళ్ళి అక్కడ దీవెనలు పొందేవారు. అదే కాక ఇక్కడ రెహబాము యెరోబాము ఏం చేశారంటే అతను కూడా యబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి ఇక్కడ శిలోహులో కూడా పర్వతం మీద అక్కడ ఒక దేవాలయం కట్టారు. కనుక ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు కదా, వీళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, అయ్యా మా ఇజ్రాయేల్ ఏమో పర్వతం మీద చేస్తారు, మీ యూదులేమో యెరూషలేములో చేస్తారు, నేను అక్కడికి వెళ్ళనా, నేను ఇక్కడికి రానా, నేను యెరూషలేం దేవాలయానికి వెళ్ళనా, లేకపోతే ఆ యొక్క యెరోబాము కట్టించినది అక్కడికి వెళ్ళనా, నేను ఎక్కడికి వెళ్ళను ఆయన. ఆరాధించే కాలం ఒకటి వచ్చినమ్మా, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం వచ్చును, అది ఇప్పుడే వచ్చిందమ్మా అని ఆ సమరయ స్త్రీ దగ్గర గొప్ప మర్మాన్ని పెడితే తెగిపోయిన యొక్క లింకును మళ్ళా సమర స్త్రీ ద్వారా మళ్ళా సమరయ పట్టణం వెళ్ళి, అంటే సమరయకు సోమ్రోను వెళ్ళి, సోమ్రోనుగా సెకేముకి వెళ్ళి ఆ రాజధానికి వెళ్ళి మళ్ళీ ఏం చెప్తుంటే, అయ్యలారా 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 రండి 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 రండి. మనం ఆది కాండంలో చూసిన ఆ రాజదండం ఏలిన వాడు, యూదుల్లోంచి రక్షణ వచ్చిన యోధారక్షకుడికి వచ్చాడయ్యా, రండి రండి మన కోసం మన చరిత్ర అంతా చెప్పాడని చెప్పి ఆమె అంతా రండి. అందులో రాసింది సంఖ్యాకాండంలో రాశారు కదా 23వ అధ్యాయంలో, ఇదిగో నీలోంచి నక్షత్రం కలిగినని, యూదాలోంచి రాజదండం తొలగిపోదని, ఇదిగో ప్రతి ప్రవక్త కూడా ప్రవచించాడు కదా, యెషయా ప్రవచించాడు కదా, వీళ్ళంతా ప్రవచించిన ఆ రక్షకుడు నేను చూశాను, ఆ రక్షకుడితో నేను మాట్లాడాను, రండి 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 నిజమైన రక్షకుడు వచ్చాడని చెప్పి ఆ పట్టణాలన్నింటిని పోగేస్తే ఎక్కడ చూసినట్లయితే యూదా రాజులు మనం చూసినట్లయితే యూదా రాజులు మరి ఒక్కొక్క రాజు కూడా ఒక్కొక్క మంచి కార్యం చేస్తున్నాడు. వాళ్ళని అందుకనే యెహోరాము ఉన్నాడు, యెహోషాపాతు అయిన తర్వాత యెహోరాము 8 సంవత్సరాలు చెడు నడత నడిచాడు. శత్రువుల చేత బాధించబడిన వారు యెరూషలేమును ఆస్తి అంతటిని అతని కుమారులను తీసుకుని పోయారు. అలాగే ఆహాజ్యా 1 సంవత్సరం పరిపాలన చేశాడు. అతల్య మనం చూసినట్లయితే ఆయన రాజకుమారులందరినీ కూడా చంపి రాజ్యం ఏలేను. కనుక అతడు చాలామంది చంపేసి ఒక్కడే ఎవరైతే ఇప్పుడు సహోదరులందరూ కూడా చంపేసి రాజ్యం చేశాడు. యావాసు 40 సంవత్సరాలు చేశాడు, మంచితనం చేశాడు. కొంతకాలం ఆయన దేవుని మందిరంలోకి మరమ్మతులు చేయించి ఆయన మార్గం మీద నడిచిన కానీ తొదకు దేవుని విడిచిపెట్టి విగ్రహములు కూడా పూజించినందున శత్రువు చేతికి అప్పగింపబడిన అతను కూడా చనిపోయాడు. కనుక ఇక్కడ దేవుని బిడ్డలే 40 సంవత్సరాలు చేస్తున్నారు, కొంతకాలం దేవుని దగ్గర ఉంటున్నారు, అడుగుతున్నారు, దేవుడు జయమిస్తున్నారు. మళ్ళా చివరికి ఏమిటంటే ఒక ఎత్తుకు మళ్ళీ వాళ్ళు విగ్రహారాధకులు అయిపోయి దేవుని చేతిలో వారు శత్రువుల చేతిలో అప్పగించబడి వారు కూడా చనిపోబడుతున్నారు. ఇలాగ అమాజ్యా చూసినట్లయితే మంచితనం ఉంది. ఇశ్రాయేలు 10 గోత్రాలు దేవుని మందిరంలో బంగారమును వెండిని సోమ్రోని తీసుకుని పోయిరి. అంటే ఇక్కడ వీరి బంగారాన్ని కూడా మళ్ళీ ఇశ్రాయేలు గోత్రంలో ఉన్న బంగారం మళ్ళీ యూదులు తీసుకుని వచ్చారు, ఇక్కడ తీసుకుని రాజు జరిగింది. ఇంకా మనం చూసినట్లయితే ఉజ్జియా మరి 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతను చేసే దేశంలోకి అనేక విధములుగా అభివృద్ధిలో నడిపించిన కానీ అతడును కూడా స్థిరపడిన తర్వాత యాజకత్వం వహించి కుష్ఠరోగి అయ్యాను. అతడు మహారాజే కానీ 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు, మహారాజే కానీ రాజు యాజకులు చేయవలసిన పని చేసి అతడు కుష్ఠరోగి అయ్యాను. కనుక అటువంటి భయంకరమైన మంచిదేనమే చేస్తాం కానీ మరి చివరి దినాల్లో ఇలాగ అనేక మంది పడిపోతున్నారు. అలాగే ఆహాజు ఉన్నాడు, అతడు చెడుతనం చేశాడు, శత్రువుల దండెతగా అశ్షూరీయులు సహాయం కోరిన కానీ వారిని ఎక్కువ మంది బంధించి కేవలం విగ్రహాత్మకుడుగా అయిపోయాను. ఇంకా మన హిజ్కియా మనం చూసినట్లయితే 29 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసి మంచితనం నడిచాడు. ఆయన గొప్ప విజయము కలిగి దేవుని మందిరమును బాగు చేయించి తన ప్రార్థనకు శక్తిని బట్టి ముట్టడి వేయబో అశ్షూరీయుల జయించి దేవుని ఆశీర్వాదం అన్నిటికీ పొందింది. ఇతను విజయ్ ఏం చేశాడంటే, ఇదిగో నేను ఆనాడు ఇశ్రాయేలుకు 10 గోత్రాలను మేము జయించాం, ఓ హిజ్కియా రాజా నీ సంగతి ఎంత, నీ సంగతి కూడా మేము తేల్చేస్తాం, ఇదిగో రేపే నీ మీదకి మేము యుద్ధానికి రాబోతున్నప్పుడు అప్పుడు హిజ్కియా ఎలుగెత్తి ఏడ్చి
ప్రార్థన చేశాడు. అయ్యా నా దిక్కెరిగిన దేవా, మా అవసరం తిరిగిన దేవా, మా పరిస్థితి తిరిగిన దేవా, ఇదిగో నా పైకి నాయన వారు యుద్ధానికి అశ్షూరీయులు వచ్చి నా మీదకి ఆ యుద్ధానికి రాబోతున్నారు నాయన, మా దేశాన్ని మమ్మల్ని కాపాడతావంటే, ఓ హిజ్కియా నువ్వు జరగవద్దు, నువ్వు జంకవద్దు, నేను ఇదిగో అతన్ని తొలగిస్తున్నాను, నీకు జయమిస్తున్నాను అన్నాడు. ఇంకా అటువంటి ఆ కాలంలో చేసిన విగ్రహాలను కూడా ఈ కాలంలో చేసినట్లయితే ఆనాడు వారికి గ్రంథాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఈనాడు మనకి బైబిల్లో అనేక రకాల పుస్తకాల గ్రంథాలు ఎన్నో మనకు ఉన్నాయి. మనం ఇంకా ఎక్కువగా లెక్కప్ప చెప్పాలా, కనుక ఉన్నటువంటి వాటికి మనం దూరంగా ఉందాం. యెషయా కాలంలో కూడా మనం దేవుని మందిరం బాగు చేయడం గ్రంథపు చుట్టూ కనబడేవి, వాటిని చదివి అందులో ఉన్నవన్నీ వాటి ప్రకారము దేశమును నడిపించి గొప్ప ఉద్యమం కలిగించాను. అలాగే యెహోయాజు 3 నెలలు చేశాను. అలాగే యెహోయాకీము కూడా మరి ఆయన 11 సంవత్సరాలు చేశాడు. యెహోయాకీమును అతను 3 నెలలు చేశాడు, 10 దినాలు చేశాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇకపోతే సిద్కియా రాజు ఉన్నాడండి, ఆకారు యూదుల రాజు. ఇక రాజుల చరిత్ర ముగింపు. ఈ యూదుల రాజులు సిద్కియా రాజు ఏం చేశాడంటే ఆయనను పాపం ఇర్మియా అంటే ఒక్కొక్క రాజు కాలంలో ఒక్కొక్క ప్రవక్తను, ఒక్కొక్క యాజకును, ఒక్కొక్క ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు నమ్మేవారు కాదండి. ఇక్కడ హిజ్కియా అంటున్నాడు కదా, అయ్యా ఎందుకయ్యా వారు నెబుకద్నెజరు వస్తాడు, నెబుకద్నెజరు వచ్చినప్పుడు మనం లొంగిపోదాం, నువ్వు వెళ్ళిపోయి నెబుకద్నెజరు మనం లొంగిపోయినట్లయితే మనం చక్కగా తీసుకువెళ్తారంటే అక్కడ ఏం చెప్పారంటే ఇంకా అక్కడ కూడా చాలామంది అబద్ధ ప్రవక్తలు తయారయ్యి దేవుడు చెప్పిన సేవ బైబిల్ అంతట్లో ఒకే ఒకటి, విధవరాండ్రులను, దిక్కులేని వారులను, లేవీలను వారి పరామర్శించి వారిని చేర్చుకొని వారికి భోజనం పెట్టి నీతి న్యాయము జరిగించాలి. ఏ దేశంలో అయితే నీతి న్యాయము జరిగించబడదో, ఏ దేశంలో అయితే కలిగి ఉన్నవారు వస్త్రాలు ఇవ్వరో, ఏ దేశంలో అయితే కలిగి ఉన్నవారు భోజనం పెట్టరో, ఏ దేశంలో అయితే అన్యాయమైన తీర్పు ఉంటుందో ఆ దేశాన్ని దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క దేశాన్ని ఎలాగే తన సొంత దేశాన్నే నాశనం చేసుకున్న దేవుడు మనం కూడా ఆలోచించాలి. దేవుడు అడిగేది ఒక్కటే అడుగుతున్నాడు ఆఖరి సమయంలో, యోధా ప్రజలారా మీరైనా నీతి న్యాయములు కలిగి మీరు జీవించలేదయ్యా, కనుక మీరు చేయలేదు, నీతి సూర్యుడు మీలోంచే వస్తాడని యేసు ప్రభు గారికి ఈ ప్రవచనలన్నీ కూడా మిగతా గ్రంథాలు ఇవన్నీ కూడా కనుక చివరికి ఏమైందంటే సిద్కియా కూడా వినకపోవడం, ఇర్మియా చెప్పినప్పుడు కూడా వినకపోవడం చూసి ఆ సిద్కియాని ఏం చేసిందంటే కాళ్ళు చేతులు కట్టి ఆ సైన్యాన్ని అంతా కట్టి గొలుసులతో బంధించి నెబుకద్నెజరు తన యొక్క దేశానికి తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళని బంధించి గుడ్లు పీకేసి వారికి భోజనం పెట్టింది. ఇశ్రాయేల్ వారంతా అష్షూరు చెరకు వెళ్ళారు, తిరిగి ఎప్పుడూ రాలేదు. అయితే అప్పుడప్పుడు పండగకు రావాలి కాబట్టి తప్పనిసరిగా పండగకు వచ్చేవారు, వచ్చి ఉండిపోయేవారు, వెళ్ళిపోయారు. అలాగే యూదులు ఏం చేశారంటే వీరు ఆ యూదా జనాంగం అంతా కూడా బబులోను చెరలో ఉన్నప్పుడు వారు అక్కడ సమాజ మందిరాలను ఏర్పాటు చేసుకున్నారు. వీరు బబులోను చెరలోకి నెబుకద్నెజరు వెళ్ళారు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందట. అక్కడ నుంచి మళ్ళా దానియేలు, యాజ్కేలు వీళ్ళంతా కూడా ప్రవచనకర్తలు బయలుదేరుతున్నారు, దర్శనాలు చూస్తున్నారు. దేవుని చిత్తం అయితే మరొకసారి ఆ ఎపిసోడ్ అంతా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. దేవా నీకు వందనాలు బాబు, ఇక ఇంతవరకు నీ యొక్క రాజుల చరిత్రను గురించి నాకును నీ బిడ్డలకు మాకు నేర్పించారు. నాయన విని బిడ్డ ప్రతి వారు కూడా నాయన విని గ్రహించుటకు తగిన జ్ఞానం దయచేయండి. నాయన ఎవరైతే వింటున్నారో వారి యొక్క వినేవారికి నాయన వారి గ్రహింపును జ్ఞానం దయచేసి, అలాగే ప్రభువా వినుచున్నవారు నాయన వారి వాక్యము వినుతూ తోడనే గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహిమ కార్యాలు జరిగాయి. వారు స్వస్థత పొంది ఉన్నారు బాబు. ఇదిగో నీ వాక్యాన్ని ప్రభు నీ ప్రజల ముందు పెట్టినాం, వారు విని ఉన్నారు కనుక వారి యొక్క సమస్యలు మీరు తీర్చండి, వారి అవసరాలు మీరు తీర్చండి, నీ కృపలో భద్రపరిచి మరి ముఖ్యంగా నిత్య జీవానికి వారసులుగా ఉండటకు సహాయం చేసి రాబోయే ఎపిసోడ్లో ప్రభు వారు బబులోను చెరలో ఉన్నప్పుడు ఏ విధముగా అయితే నాయన వారు నా తన సమాజ మందిరముగా కూడుకున్నారు, ఈ దినాల్లో కూడా మేము చివరి దినాల్లో ఉన్నాం కనుక సమాజ మందిరంగా కూడుకుని ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించుటకు సహాయం చేయని విని బిడ్డలను నాయన మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు నా తండ్రి అనేకమైన ఎపిసోడ్స్లో మీరు మాకు సహాయం చేసి ఉన్నారు. నీ బిడ్డలో మేము కలిపి నీ వాక్యాన్ని వినినప్పుడు ఎంతగానో సంతోషించినాం ప్రభా. ప్రతి బిడ్డ కూడా నీ వాక్యాన్ని వింటున్న ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవులు కూడా నీ వాక్యాన్ని విని అందులో విషయాలు గ్రహించి నాయన ఏ వాక్యమైతే వినరో ఆ వాక్య ప్రకారంగా జీవించుటకు నీ కృప, నీ కనికరం, దయ మాకు తోడుగా ఉంచి నీ వాక్యాన్ని వినుచుంటుండగానే గొప్ప అద్భుతాలు చేయుచున్నావు గనక నా తండ్రి, ఏ బిడ్డలైతే నీ వాక్యాన్ని విన్నారో వారి ఇంటిలో వారి గృహాల్లో గొప్ప అద్భుత కార్యాలు జరిగించి వారి ప్రతి అవసరత తీర్చమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మా అడ్రస్ బ్రదర్ ఎం శ్యామ్ గారు, మా డోర్ నెంబర్ 7031-131/2 గుడారిగుంట, కాకినాడ, జయప్రకాష్ నగర్. మా ఫోన్ నెంబర్ 98858823
83. మీ అందరికీ వందనములు.